తొవ్వ వంటి ఎన్నో బస్సులు పోతుంటే వస్తుంటాయి. కానీ అందులో ఏ బస్సులో ఏ కార్యం నడిపిస్తున్నదో ఎవరికెరక? ఇగో ఈడ గానొచ్చేది ఓల్వా ఏసీ బస్సు. ఎవలైనా గీ మిలమిల మెరిసే అద్దాల బస్సును చూడంగాల్ని ఏమనుకుంటారోలా? ప్రయాణికుల కోసమే తిప్పుతాండ్రనే కదా అనుకుంటారు. కానీ దీన్ని హైటెక్ లెవెల్లా గంజా స్మగ్లింగ్ కోసం వాడుతున్నారు. హౌ మామూలు అప్డేట్ కాదు పోన్రి. పుష్పరాజు 2 ఓ వర్షన్ అప్డేట్ ఇది. 20 కిలోల గంజాయిని 4 బ్యాగుల్లో సదిరి బస్సు లగేజీ బాక్స్ లో పెట్టుకొని ఒడిశా రాష్ట్రం నుంచి బయలుదేరిండట నాభి నాయక్ అలియాస్ హరి అనేటి మోతవారి. 20 కిలోలకి ఓల్వో బసేంద్ర వారి అనుకునేరు. 11 లక్షల మాలుగది. మందిని ఎక్కించుకొని ఎన్ని ట్రిప్పులు కొడితే వస్తాయి గన్ని పైసలు. అందుకే గీదంతా చేస్తున్నట్టున్నాడు అన్న. కానీ అంతా అనుకున్నట్టయితదా? రంగారెడ్డి జిల్లా ఎన్ఫోర్స్మెంట్ టీం కు ముందే తెలిసిందట ముచ్చట. అట్లా పోలీస్ సిబ్బంది అంతా కలిసి రామోజీ ఫిలిం సిటీ కాడ అడ్డయేసి బస్సు చెక్ చేస్తే గంజా స్మగ్లింగ్ బండారం బయటపడ్డది. తూకమేసి చూస్తే 20 కిలోల 600 గ్రాములు ఉన్నదట. అంటే అధికారుల లెక్క ప్రకారంగా 11 లక్షలు విలువ చేసే మాలన్నట్టు. కానీ చూడుండ్రి ఏం అప్డేట్ అయినరో స్మగ్లర్లు. ఏసీ ఓల్వో బస్సులు వేసుకొని స్మగ్లింగ్ చేస్తున్నారంటే దేశం ఎంత అభివృద్ధి చెందినరో చూడుండ్రి. ఇక ఈ దొరకబట్టిన గంజాయిని హయత్ నగర్ ఎక్సైజ్ స్టేషన్ లో అప్పచెప్పిండ్రు. గంజాయిని పట్టుకొని మంచి పని చేసిండ్రని సదరు ఆఫీసర్లు సిబ్బంది అందరినీ ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ పెద్ద సార్లు మస్తు మెచ్చుకున్నారట. అట్లనే మన జోర్దార్ వార్తల తరపున కూడా ఈ ఆఫీసర్లందరినీ తారీఫ్ చేస్తున్నాం. ఎందుకంటే ఇయాల రేపు గంజాయి జయంగా యూత్ పొలగాండ్లు మస్తు ఆగమైతున్నారు. ఆఫీసర్లందరూ గిట్లనే డ్యూటీ గట్టిగా చేసి తెలంగాణను గంజాయి రహితంగా మారవాలని కోరుతున్నాం.